ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్యతేజ్ అకాడమీ. సో మనం ప్రీవియస్ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నామంటే అసలు మనం జావా ఒక ఫీచర్స్ ఏంది, ఎందుకు జావా అనేది ఎక్కువ పాపులర్ అయిందో నేర్చుకున్నాం. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే గైస్, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే జేవిఎం, జేడీకే, జేఆర్ఈ. ఓకే, సో గైస్ ఎందుకంటే చాలా మందికి డిఫరెన్స్ ఏందో కరెక్ట్గా ఐడియా ఉండదు అనమాట. చాలా మంది ఏమనుకుంటారు అంటే జేవిఎం అన్న, జేడీకే అన్న, జేఆర్ఈ అన్న మూడు కూడా ఒకటే అనుకుంటారు గైస్. కానీ కాదు గైస్, సింపుల్గా చెప్పాలంటే ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇంటర్వ్యూస్లలో కూడా చాలా మందికి ఎక్కువ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ గైస్ ఇవి. అండ్ ఈవెన్ అకాడమిక్ వైజ్గా చూసుకుంటే కూడా షార్ట్ ఆన్సర్స్లో కూడా మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ చేసి ఉండే క్వశ్చన్స్ గైస్ ఇవి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే గైస్ ఒకసారి చూద్దాము, జేవిఎం నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. ఓకేనా? JVM స్టాండ్స్ ఫర్ ఏంటంటే గైస్ జావా వర్చువల్ మెషిన్. ఓకే, అసలు ఫస్ట్ వీడు ఎందుకు అవసరమో చూసేదానికంటే ముందు ఒకసారి సింపుల్ ఒక కాన్సెప్ట్ చెప్తా గైస్. ఫర్ ఎగ్జాంపుల్ JVM గురించి దానికంటే ముందు గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాం కదా గైస్. ఒక జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఏం కోడ్ అంటామంట దాన్ని? సోర్స్ కోడ్. ఓకే, ఆ సోర్స్ కోడ్ అనేది మనకు అర్థమవుతుంది మనం రాసినాం కాబట్టి. కానీ సిస్టమ్కి అర్థమవుతుందా? అర్థం కాదు. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి గైస్? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది. బట్ మనం రాసిన ప్రోగ్రామ్ ఏంది? సోర్స్ కోడ్ అంటాం. అది అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవడొస్తాడంటే మనకి కంపైలర్ వస్తాడు. ఎవడొస్తాడంట? కంపైలర్. సో ఈ కంపైలర్ ఏం చేస్తాడంటే మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ని కూడా ఎట్లా కన్వర్ట్ చేస్తాడంట? బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తాడు. ఓకే, ఏం కన్వర్ట్ చేస్తాడు? వాట్ కంపైలర్ విల్ డు? కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్. ఏ కోడ్ కన్వర్ట్ చేస్తాడంట? బైట్ కోడ్. సో మరి ఈ బైట్ కోడ్ అనేది మెషిన్కి అర్థమవుతుందా? నో, మెషిన్కి బైట్ కోడ్ కూడా అర్థం కాదు. అలానే మనకి కూడా అర్థం కాదు బైట్ కోడ్ అనేది. బైట్ కోడ్ కి నాట్ బి అండర్స్టాండ్ బై ఈవెన్ హ్యూమన్స్, ఈవెన్ మెషిన్. సో మరి ఎవరికి అర్థం కానప్పుడు ఎందుకు గైస్ మనకు అవసరం లేదు అది బైట్ కోడ్ అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎవరు వస్తారంటే మళ్ళీ మనకి JVM. ఓకే గైస్, సో JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. వీడు ఏం చేస్తాడంట మన దగ్గర ఉన్న ఈ బైట్ కోడ్ని ఎలా కన్వర్ట్ చేస్తాడంట? మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాడు. ఎవరు కన్వర్ట్ చేస్తాడో? నేను గైస్ కాదు, JVM. Okay, so JVM stands for Java Virtual Machine, which is used to convert bytecode to machine understandable language. సింపుల్గా చెప్పాలంటే ఇది దీని యొక్క ప్రాపర్ డెఫినేషన్. ఓకేనా? సో ఇది ఒక పార్ట్ అనమాట మన జావా ప్రోగ్రామ్లో. JVM ఒక చిన్న పార్ట్. ఇది ఏం చేస్తుందంట, మన దగ్గర ఉన్న ఒక బైట్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ అయింది కదా, ఆ బైట్ కోడ్ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేస్తుందంట? మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకే, సో అది JVM గైస్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, సో జావా డెవలప్మెంట్ కిట్ అంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రికెట్ కిట్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కిట్ అంటే ఏమేమి వస్తాయి గైస్? ఒక క్రికెట్ కిట్ అంటే ఒక సెట్ ఆఫ్ బ్యాట్స్ కావచ్చు, బాల్స్, వికెట్స్ అన్నీ మనకు అవసరమయ్యే అన్ని కలిపి ఒక దగ్గర పెట్టినాం అనుకోండి. దాన్ని ఏమంటామంటే మనం ఒక కిట్ అంటాం, జావా డెవలప్మెంట్ కిట్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే జావా డెవలప్మెంట్ కిట్లో ఇక్కడ గ్రూప్ ఆఫ్ JVMs, JREs అన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ అవుతుంట. ఆ స్టోరేజ్ పార్ట్ని ఏమంటామంటే JDK, జావా డెవలప్మెంట్ కిట్, విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, JVM ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంట? JDKలోనే స్టోర్ అయి ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు మనకి ఏం కావాలంటే ఒక కిచెన్ అనేది కావాలి కదా. కిచెన్లోనే కదా అన్ని ఐటమ్స్ అన్ని స్టోర్ అయి ఉంటే మనకు కావాల్సిన అన్నీ కూడా. సేమ్ అట్లానే ఒక కిచెన్ ఎంత ఇంపార్టెంట్ ఒక ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు, అట్లానే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు డెవలపర్కి ఏమి ఇంపార్టెంట్ అంట? JDK అనేది ఇంపార్టెంట్. కిచెన్ లాగా వర్క్ అవుతుంది. మనకు కావాల్సిన క్లాసెస్, మనకు కావాల్సిన JVM, మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే JDKలో మాత్రమే మనకి దొరుకుతాయి అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, విచ్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ JVM, JRE అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? JDKలోనే మనకి స్టోర్ అయి ఉంటాయి అంటే ఒక కిట్ అనమాట. అన్నీ కూడా ఒక ప్యాకేజ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే JDKలో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో అది JDK. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ JRE. ఓకే, ఏంటంటే గైస్ JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో అప్పటి నుంచి ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పినాము, అన్నీ ఓకే గైస్. సరే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ జావా ప్రోగ్రామ్ వీ నీడ్ వన్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఎవరు మనకి ప్రొవైడ్ చేస్తారు అంటే JRE. ఓకేనా? సో JRE స్టాండ్స్ ఫర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, విచ్ ప్రొవైడ్స్ ఏ ఎన్విరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ ఏ జావా ప్రోగ్రామ్. ఓకేనా?
ఒక జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, మనకి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కదా, ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే జేఆర్ఈ. ఓకేనా? సో గైస్ ఒక్కసారి మనం రీకలెక్ట్ చేద్దాం టాపిక్స్ అన్ని. ఫస్ట్ వన్ ఏంటి అంటే జేవిఎం అంటే గైస్ జావా వర్చువల్ విషన్. ఓకే, సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ టు మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఓకేనా? కమింగ్ టు ద జేడీకే, which is a Java development kit, which can be a collection of all type of a JRE, JVM and classes and packages అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే ఒక JDK అనే ఒక టూల్లో ఉంటాయండి. ఇది ఒక టూల్ లాగా అనమాట. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. అంటే మనకి ఏదైనా ఒక ప్లాట్ఫామ్, ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి కదా జావా ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మనకి జేఆర్ఈ ప్రొవైడ్ చేస్తుంది. క్లియర్? సో ఇది బేసిక్ ఐడియా గైస్. అండ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఏంటంటే ఒక జేడీకే. మనం ఆల్రెడీ చెప్పినాం జేడీకే అంటే దీంట్లోనే ఏముంటుంది అంటే జేఆర్ఈ ఉంటుంది, జేవిఎం ఉంటుంది, అన్ని కూడా ఎక్కడ ఉంటాయి ఒక జావా డెవలప్మెంట్ కిట్. ఒక కిట్లో అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా? సో జేఆర్ఈ అంటే గైస్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏముంటుందంట, దీంట్లో ఒక పార్ట్ ఎవరు అంటే జేవిఎం. సో జేవిఎం అనేది ఒక చిన్న పార్ట్, అది ఎక్కడ ఉంటుంది అంటే జేఆర్ఈలో ఉంటుంది. అండ్ జేడీకే అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. దీంట్లోనే మనకు అన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్, అన్ని టైప్ ఆఫ్ క్లాసెస్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంట జేడీకేలోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.